అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని వక్రిస్తున్నారు. అందరికీ తెలిసిన విషయం. జూలై 13th నుంచి నవంబర్ 28th, నవంబర్ ఎండ్ వరకు ఉంది. ఆల్మోస్ట్ 5 నెలలు చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం శని వక్రం అంటే ఏంటో చూద్దాము. వక్రించడం అంటే ఏంటంటే వెనక్కి తిరిగి చూడడం అనేది ఒక ఐదీకం, లేకపోతే అదొక మీనింగ్ కింద మనం తీసుకుంటాము. కానీ యాక్చువల్గా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద యాంగిల్ అనమాట. అంటే ఎలిప్టికల్ సర్కిల్లో అన్ని ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి, అందరికీ తెలుసు. సో మనకి ఎర్త్ నుంచి చూసినప్పుడు, మన భూమి నుంచి చూసినప్పుడు శని కొంచెం వెనక్కి తిరిగి చూసినట్టు అనిపిస్తుంది. అంటే ఏంటంటే కొంచెం స్లో అయిందని అర్థం. ఎక్కడ వక్రిస్తున్నారు? మనకి మీనరాశిలో వక్రిస్తున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, అందరికీ ఈజీగా ఉండే ఎగ్జాంపుల్, అలాగే అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, 2 ట్రైన్లు వెళ్తున్నాయి. మన ప్లాట్ఫామ్లో 2 ట్రైన్లు నుంచుని ఉన్నాయి అనుకుందాము. సపోజ్ మన పక్కన ఉన్న ట్రైన్ మూవ్ అవుతుంది అన్నప్పుడు మనకేంటి, మనం వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, అంటే ఇన్ కంపారిజన్. అలాగే మనకి భూమి నుంచి చూసినప్పుడు శని ఏమో కొంచెం వక్రించినట్టు, వెనక్కి తిరిగి చూస్తున్నట్టు, అంటే వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ అది యాక్చువల్గా అలా కాదు, ఆయన కొంచెం స్లో అయ్యారు. సో దాన్ని వక్రించడం అంటామన్నమాట. సో వక్రం, శని వక్రం ఎలా ఉంటుంది ద్వాదశ రాశులకి చూద్దాము. అదొకటి కాకుండా శని మనకి అందరికీ తెలుసు కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు కూడాను. కర్మ చేయాలి అంటే కనుక తప్పక మనం శనీశ్వరుడు కాళ్ళు పట్టుకోవాల్సిందే. సో కర్మకారకుడు అంటే ఏంటంటే మనం చేసే పని, అలాగే ఏంటంటే రోజువారీగా మనకి జరిగే ఒక చెప్తాం ఆబ్స్టకల్స్ కానీ, లేకపోతే మంచి కానీ చెడు కానీ, అవన్నీ కొంతవరకు శని ఇచ్చింది. అంటే కర్మకారకుడు ఆయనే. అంటే ఏంటంటే మనం చేసిన ఫలితం కానీ, లేకపోతే పూర్వపుణ్య ఫలితం అని చెప్తూ ఉంటాం కదా, ఫలితం కానీ, లేకపోతే ఏదైనా కొంతవరకు చెడు అయినా మంచి అయినా, శని ఏంటంటే న్యాయకారకుడు కూడా, న్యాయానికి ప్రతీతి. సో తప్పక ఏంటంటే ఆయనకి బ్యాలెన్స్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పటికైనా సరే మనం చెప్పేది, శనికి ఈశ్వరుడు స్నానం ఇచ్చాము. అదొకటి కాకుండా ఏంటంటే ఆయన అన్నీ చూస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటాం. అండ్ ఆల్సో అందరూ భయపడతారు, శని వచ్చారు అంటేనే, శని మాదశ వచ్చినా, ఏలినాటి శని వచ్చినా భయపడుతూ ఉంటారు. బట్ ఏంటంటే ఆయన ఎప్పటికైనా సరే సర్వీస్ అంటే చాలా ఇష్టం. మనం ఎప్పటికైనా న్యాయంగా, మనం న్యాయబద్ధంగా, ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు ఎప్పటికీ మనకి ఏంటంటే మంచే చేస్తాడు. శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్. అదొకటి కాకుండా మనకి బతుకంటే ఏంటో కూడా నేర్పుతారనమాట. అంటే ఏంటి, మంచి చెడు 2 కలయికే మనకి లైఫ్ అనమాట. ఎప్పుడూ మంచిగానూ ఉండదు, ఎప్పుడు చెడుగానూ ఉండదు. అలాగే శని యోగకారకుడు అయినప్పుడు, అలాగే ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ ఉన్నప్పుడు, శనీశ్వరుడు బ్లెస్సింగ్ ఉన్నప్పుడు తప్పక కింద ఉన్నవాళ్ళు ఎక్కడికో పైకి అందలంకే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అంత ఇచ్చే ఒక గ్రహం కింద మనం చూస్తూ ఉంటాము. అందుకని అంత ఇంపార్టెంట్ కూడాను. అలాగే ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది, మనకి కర్మని బ్యాలెన్స్ చేయడం అనేది మనకి చెప్తూ ఉంటారు. కర్మకారకుడు, నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను. సో చేసే పనిలో కూడా ఆయన ఇచ్చినంత, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి, అలాగే స్టాక్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడాను ఆయన ఇచ్చినంత ఎవరు ఇవ్వరు అనమాట. అంటే ఏంటి, సంపద. అలాగే ఏంటంటే మనకి కుటుంబానికి కూడా కొంతవరకు మనం చెప్పుకుంటూ ఉంటాం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పటికీ శనీశ్వరుడు గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో శనీశ్వరుడికి ఈ వక్రం మూలాన్ని ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్ పరిహారాలు అయితే ఎప్పటికైనా సరే నేను చెప్తాను, సర్వీస్ చేయమనే చెప్తాను. అంటే సర్వీస్ చేయడం అంటే ఏంటి, మనకి లేని వాళ్ళకి, అంటే మనకన్నా కొంచెం తక్కువ స్థాయి ఉన్న వాళ్ళకి, లేకపోతే సపోజ్ వృద్ధాశ్రమం అయినా సరే, లేకపోతే అనాథాశ్రమం అయినా సరే, కొంతవరకు అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం, నల్ల నువ్వులు దానం ఇవ్వమని చెప్తూ ఉంటాం అన్నమాట. కానీ శనీశ్వరుడు జపం కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడవలసింది ఏంటంటే ఏలినాటి శని ఎవరెవరికి ఉందో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, అలాగే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని, ఎందుకంటే వక్రం కూడా ఇక్కడే జరుగుతుందన్నమాట. అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా ఏలినాటి శని ఉంది. ఇది వక్రం అయినప్పుడు, శని వక్రం అయినప్పుడు కొంతవరకు ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్న స్థానం నుంచి వెనకాతల చూస్తున్నట్టు, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వెనకాతల చూస్తున్నట్టు అనిపిస్తుంది కనుక కొంతవరకు కుంభరాశి వాళ్ళకి కొంత తీవ్రత అన్నిట్లోనూ ఎక్కువ అవుతుందన్నమాట.
జనరల్గా ఏంటంటే సంపద ఇచ్చే ఆయనే, అలాగే ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఇచ్చే ఆయన కూడా ఆయనే అనమాట, ఆబ్స్టకల్స్. అందుకనే ఎప్పటికైనా సరే శని దశ వచ్చినా, ఏలినాటి శని వచ్చినా, అష్టమ శని వచ్చినా, అర్ధాష్టమ శని వచ్చినా అందరూ కొంతవరకు భయపడుతూ ఉంటారు. సో తప్పక నేను చెప్పిన రెమెడియల్ మెషర్స్ అన్నీ జనరల్గా చేసుకోవడం అనేది మంచిదన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఎవరిదైనా జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుందంటే, మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే శనీశ్వరుడి గురించి, అది కూడా 5 నెలల వరకే మనం మాట్లాడుతున్నాము. సో ఏదైనా సరే జాతక రీత్యా ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ, లేకపోతే ఏంటంటే జాతిరత్నం ఇవ్వడం కానీ ఈజీగా ఉంటుందన్నమాట. అది వాళ్ళ జాతక రీత్యానే వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. రెమెడియల్ మెషర్స్ కూడా అప్పుడు బాగా పనిచేస్తాయి. మనం ఇప్పుడు మాట్లాడుకునేదంతా జనరల్ అనమాట. సో ఎప్పటికైనా శనీశ్వరుడికి మనం ఎప్పుడు నీలాలు చెప్తూ ఉంటాము. కానీ ఏంటంటే జాతక రీత్యా అది వేరేలా ఉండొచ్చు. ఎందుకంటే మనం దశావిశేషాలు కూడా కన్సిడర్ చేస్తాం, మిగతా ప్లానెట్స్ కన్సిడర్ చేస్తాం. అదొకటి కాకుండా శనీశ్వరుడితో పాటు ఎవరు ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారు, ఏ భావంలో ఉన్నారు, ఏమవుతోంది, ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ చూసి ఇవ్వడం జరుగుతుంది. కనుక తప్పక మీకు ఆ రెమెడియల్ మెషర్స్ కానీ ఆ జాతిరత్నం కానీ బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. వృషభ రాశి వాళ్ళకి శని వక్రించడం ఎలా ఉందో చూద్దాము. జూలై 13th అవుతుంది, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. వీళ్ళకైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే 11th సంచారం జరుగుతుంది, అదే 10th హౌస్ని చూస్తున్నట్టు ఉంటుందన్నమాట. సో తప్పక యోగకారకుడు ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. దేంట్లో బాగుంటుంది, వీళ్ళకి పని మార్పిడు అనేది ఉంటుంది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి తప్పక సత్ఫలితాలు, మంచి ఫార్చ్యూన్ అంటే లక్ష్మీ కళ ఉట్టిపడుతుందని చెప్తూ ఉంటాం కదా. సో శని తప్పక యోగిస్తుంది. శని వక్రించడం ఎస్పెషలీ 5 నెలలు యోగిస్తుంది ఎవరికి, వృషభ రాశి వాళ్ళకి అని చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే మనం ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 11th శని సంచారం జరుగుతోంది. అలాగే 10th చూసినట్టు రాహు కూడా 10th ఉన్నారు. కనుక తప్పక ఏంటంటే ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళు, లేకపోతే ఇంటి నుంచి దూరంగా ఉండేవాళ్ళు, ఎస్పెషలీ పై చదువులకి వెళ్ళిన వాళ్ళందరికీ ఈ 5 నెలలు చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా గడిచిపోతుంది. అంటే ఎక్కువ ప్రెషర్ ఉండదు అని చెప్పడం అన్నమాట. అలాగే మనం చూసామంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. ఏది ముట్టుకున్నా వీళ్ళకి లాభం అనేది చేకూరుతుందన్నమాట. అలాగే మనం రెమెడియల్ మెషర్స్కి వస్తే, అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఒక తైల దీపం ఎవ్రీ సాటర్డే తైల దీపం పెట్టడం, ఇంట్లో అయినా సరే ఒక పీపుల్ ట్రీ కింద మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, పెడితే మంచిది. అలాగే ఇంట్లో ఉన్న చీమలకి కొంతవరకు ఆహారం ఇస్తే కూడా చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండాను మీకు బాగా సంపద రావాలి అన్నప్పుడు ఏంటంటే శని స్తోత్రం కానీ, లేకపోతే శనికి దానం అండ్ జపం చేయడం కానీ చాలా మంచిది. ఎందుకంటే ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఈ 5 నెలలు చాలా బాగుంటుంది. ముట్టుకున్నదల్లా కొంతవరకు వీళ్ళకి సక్సెస్ అవుతుంది, బంగారం అవుతుందని చెప్పాలి. అందుకని ఎవ్రీడే అవుతుందని మనం చెప్పట్లేదు. ఏంటంటే బాగుంటుంది, వీళ్ళకి ఏదైనా సత్ఫలితాలు ఉన్నాయి, సక్సెస్ ఉంది అని చెప్పడానికి అనమాట. మనం ఇప్పుడు మాట్లాడుకున్నది శని వక్రం గురించే. శని వక్రం కూడా 5 నెలల వరకే ఉందన్నమాట. ఇది మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మే అండ్ జనరల్ రెమెడీస్ కూడా, అంటే ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాము. ఎప్పటికైనా సరే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే జాతక రీత్యా ఏదైనా పరిహారం ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక జాతిరత్నం ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. అంటే ఏంటి, మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక తప్పక ఏంటంటే మమ్మల్ని సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా మనం సర్టిఫైడ్ జెమ్సే ఇస్తాము అండ్ జెమ్మాలజిస్ట్ చెప్పిన జెమ్సే మనం ఇస్తాం అన్నమాట. ఎందుకంటే జెమ్స్ అనేవి ఏంటంటే అది సరిగా మీకు పడింది అంటే ఎక్కడికో అందులోనికి తీసుకెళ్ళిపోతుంది. అదొకటే కాకుండా అది రివర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పరిహారాల విషయాన్ని కూడా, పరిహారం మనం కరెక్ట్ పరిహారం ఎప్పటికైనా మీ జాతక రీత్యా ఇవ్వడం జరిగి మీకు అది పడింది అంటే ఏంటి, అది కరెక్ట్గా పరిహారం చేస్తే కనుక బాగా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక తప్పక సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఎప్పటికైనా జాతకం పరిశీలించుకుని రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది మంచిది.